విజీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు రేష్మా, మూవీ ఏదో కొత్తగా వచ్చిందంట కదా, ధనుష్ మూవీ. ఓకే, వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే ఓకే. హలో, వస్తున్నా. ఏమైంది సడన్గా? ఎప్పుడు? అక్కడే ఉంది, నేను వస్తున్నాను, ఉండండి. సరే. ఏమైంది విజీ? ఏముంది, మీ అన్నయ్య గురించి తెలిసిందే కదా, ఎప్పుడు అన్ని పల్లెల్లో ఒలిచిపెట్టాలంటాడు. ఏదన్నా కనిపించకపోతే చాలు కాలు పిల్లిలా అరుస్తాడు. ఏదో కావాలంట, నేను వెళ్ళొస్తా. ఓకే. విని, మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? మూవీకి వెళ్తున్నారా మీరు కూడా? లేదక్క, మా చుట్టాల ఇంటికి వెళ్తున్నాము. షర్ట్ ఐరన్ చేసలేదండి? అరుస్తావు ఎందుకు? అక్కడే పక్కన పెట్టాం, కనిపించట్లేదా? మీ ఆయనకి చాలా కోపం ఎక్కువ విన్ని. అందరు హస్బెండ్స్ లాగానే అక్క. మా ఆయన ఇప్పటి వరకు నా మీద ఒక్కసారి కూడా కోపడలేదు విన్ని. పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది? 6 years అవుతుంది. 6 years అవుతుందా? మొగుడికి పిల్లల మీద కోపం ఉంటేనే ప్రేమ ఉన్నట్టు అక్క. ఈ 6 yearsలో అన్నయ్యకి నీ మీద కోపం రాలేదంటే చిన్న ఇల్లే కాదక్క, చిన్న కాలనీ మెయింటైన్ చేస్తున్నాడు అన్నయ్య. కావాలంటే చూడు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా అన్నయ్యకి నీ మీద కోపం రాదు. కోపం రాదా? మా ఆయనకి అసలు నా మీద కోపం రాదా? ఎందుకు మా ఆయన నా మీద కోపపట్టు? రేష్మా, బ్రష్ చేసుకొని వస్తాను, కొంచెం స్నానం వేడి నీళ్ళు పెట్టవా? సరే షో, హాట్ వాటర్ పెట్టాలి. యశు, నీకు నా మీద కోపం రావట్లేదా? ఎందుకు? నీళ్ళు చల్లగా లేవా? నువ్వు వేడి నీళ్ళు పెట్టుండవు. యాక్చువల్లీ బ్రష్ చేసిన నా ఫోన్ కాల్ వచ్చింది, అర్ధగంట సేపు ఫోన్ మాట్లాడా. ఇంకా నీళ్ళు ఎచ్చగట్టుంటాయి చెప్పు. అయినా దీనికి కోపం ఎందుకు, పిచ్చిదాను. సరే, నేను పూజ చేసి వస్తా, సరేనా? ఇంక నా మీద కోపమే రాదా? ఈ నా మీద కోపం ఏంటి? చెప్పేసి. సెల్ఫ్ అంతా ఖాళీగా ఉంది, ఉతికిన బట్ట ఒక్కడు కూడా లేదు. ఉతికిన బట్టలు కూడా ఉతకడానికి వేసా. ఓకే, మరక సరిగ్గా పోలేదనా? ఓకే ఓకే ఓకే. ఈయన కోపం రాదా? ఈయన తిట్టడేంటి? ఇవెక్కడ వేసు? నిన్నటివి సేమ్ డ్రెస్ తీసుకెళ్తే ఆఫీస్ వాళ్ళు కమెంట్ చేయరా? అందుకే ప్యాంట్ నేను నడితే షర్ట్ మొన్న తీసుకుని వెళ్తున్నా. అదేంటి షూ అప్పుడే వచ్చేసా? ఆన్షోర్ హాలిడే రేష్మా, కాల్స్ ఏం లేవు, అందుకే తొందరగా వచ్చేసా. రేష్మా, మంచి ఆకలి మీద ఉన్నా. మధ్యాహ్నం ముద్దు పాక చేసావు కదా, దానితో ఒక ఆమ్లెట్ వేసి రెడీ చెయ్యి. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఒకటి పడతా. ఆమ్లెట్ వేయాలి. రేష్మా, ఏంటి? అన్నం వంట చేయలేదు. మధ్యాహ్నం ముద్దు పాక చేసావు కదా, మిగిలితే వాచ్మెన్కి ఇచ్చేసా. మరి నైట్కి? నాకు వంట చేయబుద్ధి కాలేదు. వంట చేయబుద్ధి కాలేదా? సరే, ఎలాగ ఇంటికి తొందరగా వచ్చా కదా, పద మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం. అదేంటి షూ, మంచి ఆకలి మీద వచ్చావు, ఆశగా ఆమ్లెట్ వేయమని కూడా అడిగావు. నేను ఇలా వంట చేయకపోతే నీకు నా మీద కోపం రావట్లేదా? కోపం ఎందుకు రేష్మా, రోజు నువ్వు వంట చేయట్లేదా చెప్పు. అయినా రోజు చేసి చేసి నీ మడి బోరు కొట్టదా? పద సరదాగా మంచి రెస్టారెంట్కి భోజనం చేద్దాం ఈరోజు. పద తొందర రెడీ అయిపోయి. సరే. నా మీద కోపం రాదా? నా మీద కోపడ్డా? ఎలా తింటున్నావు? కూరలో ఉప్పు లేదు, కారం లేదు. అలా చేసినందుకు నా మీద నీకు కోపం రావట్లేదా? కోపం ఎందుకు రేష్మా, వంట అనేది ఒక ఆర్ట్, ఇదే ఒక సైన్స్ కాదు, ఒక ఫార్ములా పెట్టి చేయటానికి. ఒక్కోసారి కుదరపోవచ్చు, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? దీనికి ఎందుకు కోపడటం? ఈయనకి అసలు నా మీద కోపం రాదా? నా మీద కోపడ్డా ఈయన? విన్ని చెప్పింది కరెక్టేనా? ఈయనకి నా మీద ప్రేమ లేదా? రేష్మా, టీ. ఈయనకి టయానికి టీ లేకపోతే అస్సలు ఉండడు. ఎస్, టీ లేవు. టీ లేవా? ఎందుకు? పాలైపోయినాయి. ఓకే, అయితే గ్రీన్ టీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, గ్రీన్ టీ తెచ్చాయి. గ్రీన్ టీ అక్కడ పెట్టు రేష్మా. అసలు నువ్వు మనిషివా పశువా? చూసుకోవద్దా? బడిగల్. పాపం కావాలని చేయలే కదా, అనవసరం గడిచా.
హలో విన్నీ, మా ఆయన నా మీద కోపడ్డాడు. ఎస్ ఎస్ ఎస్. హలో బ్యూటిఫుల్ పీపుల్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యశ్వంత్ థియేటర్.